ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా తల మీద పెట్టు. అదిగో అమ్మాయి వచ్చేసింది. ఏంటి ఇంత దూరం నిజంగానే నువ్వే మోసుకుంటూ వచ్చావా? ఏ మొయ్యలేనని అనుకున్నారా? ఆహా, అంత బరువుని ఎండలో మోసుకుంటూ ఇంత దూరం నిజంగానే వచ్చావా? అవునమ్మా, నిజంగానే రోజా మోసుకుంటూ వచ్చింది. వీడియో కాల్లో కూడా చూశారు కదా. వీడియో కాల్ ఏంటి? ఆహా, నా కోడలు ఎలా నడుస్తుందో, ఎంత అల్లాడిపోతుందో అని రమాదేవి బాధపడుతుంటే అలాంటిదేం ఉండదులేమ్మా, కావాలంటే చూడండి అని భ్రమరనే వీడియో కాల్ చేసి చూపించింది. రమా, మొయ్యాలని మొక్కుకున్నారు. తీరా అమ్మాయి కష్టపడి మొక్కు తీరిస్తే మోసిందా, ఇంత దూరం వచ్చిందా అంటూ ఏంటి క్వశ్చన్స్? అవి క్వశ్చన్స్ కాదండి. నా కోడలు మన కోసం ఇంత చేసిందా అని ఆనందం, ఆశ్చర్యం. ఒక్కసారి కాళ్ళు చూస్తే తెలిసిపోతుంది కదా నిజంగానే మోసిందా అని. ఏంటి మీరు ఆ అమ్మాయి పాపం ఎండనబడి ఇంత దూరం నడిచొచ్చిందని కూడా లేకుండా? అత్తయ్య గారు, మీకోసం నేను ఇంత కష్టపడితే మీరు నన్ను నమ్మడం లేదా? అయ్యో, ఎంత మాట అన్నావు రోజా? నిన్ను నమ్మడం లేదు అంటే నన్ను నేను నమ్మనట్టే. ఏయ్ భ్రమరా, బుద్ధుందా లేదా? నా కోడలే అనుమానిస్తావా? పిచ్చి పిచ్చి వేషాలు వేయకో. అమ్మా, అమ్మాయి గారు వచ్చేసారు కదా, త్వరగా లోపలికి పదండి, మిగతా కార్యక్రమాలు పూర్తి చేద్దాం. నీ పాదాలు ఎంత కందిపోయాయో. జాగ్రత్తగా రామ్మా, రా.
చామ్, కష్టం విలువ బాగా తెలిసిందానివి కదా. దానికంటే మనుషుల విలువ తెలిసిందాన్ని బాబు. ఆ రోజా విలువ పోకుండా ఉండడానికేనా అంత దూరం నుండి ఎర్రటి ఎండలో కాళ్ళకి చెప్పులు లేకుండా నొప్పిని భరిస్తూ ఇంత దూరం నడుస్తూ వచ్చావు? నడకదేముంది బాబు, కొంచెం దూరం వస్తే ఇంకొంచెం దూరంలో మన గమ్యం వస్తుందన్న ఆశతో నడుస్తాం. అదే నడవలేక అక్కడే ఆగిపోతే నలుగురిలో విలువ పోతుంది. మళ్ళీ ఆ విలువ సంపాదించాలంటే ఎంత దూరం నడిచినా రాదు. ఇంత తెలిసిందానివి ఆ రోజా రమమ్మని మోసం చేస్తుంటే ఎందుకు రోజాకి ఎదురు తిరగటం లేదు? ఎందుకు రమమ్మకి రోజా ఇలా చేస్తుందని చెప్పటం లేదు? నేను చెప్పిన వెంటనే అమ్మగారి కోపానికి రోజా బలైపోతుంది. ఎప్పుడూ సంతోషంగా ఉండే ఇల్లు ఒక్కసారిగా కోపంతో, బాధతో, ఏడుపులతో నిండిపోతుంది. అందుకే నేను ఆ నిజాన్ని అమ్మగారికి చెప్పదలుచుకోలేదు. ఆ ఇంటి గురించి బాగానే ఆలోచిస్తున్నావు కానీ ఆ రోజా నీకేమవుతుందని తను ఎంత బాధ పెట్టినా భరిస్తున్నావు? చెప్పు చామ్, ఆ రోజా ఏమవుతుంది నీకు? ఆ రోజా ఏమవుతుంది నీకు? ఆ రోజా ఏమవుతుంది నీకు? చెప్పు. తను నీకేమైనా అక్క అవుతుందా, లేక నీకేమైనా రిలేషనా? చెప్పు, ఏమవుతుంది? డ్రైవర్ బాబు అక్క గురించి ఇలా అడుగుతాడని ఊహించలేకపోయాను. సాక్షాత్తు దేవుడి సన్నిధిలో ఉండి సొంత అక్కని అక్క కాదు అని అబద్ధం చెప్పడం మహాపాపం. ఇప్పుడు డ్రైవర్ బాబుకి ఏం చెప్పాలి? చామ్, చెప్పు. ఆ రోజు అరుణ్ బాబు గారు నిన్ను సాయం అడిగితే వాళ్ళే పెళ్లి చేశావు. ఈరోజు రోజమ్మ నన్ను సాయం అడిగింది, నేను చేశాను, అంతే. నిజంగా నువ్వు నాకెప్పటికీ అర్థమవ్వని ప్రశ్నవి. ఒక్కొక్కసారి అర్థమవుతావనే లోపు ఇదిగో ఇలా నిజాన్ని దాచి నీలో నువ్వే బాధపడుతూ ఉంటావు. అయినా ఈ కుటుంబం నీకు ఏం చేసిందని ఇన్ని కష్టాలు అనుభవిస్తూ వాళ్ళకి సంతోషాలను మిగులుస్తున్నావు? కష్టాల కడలితో సావాసం చేసే మాకు సాయం చేసి ఆసరా ఇచ్చింది ఆ ఇల్లే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.